క్రైస్తవ్యం ఒక మతం కాదు, అదొక మార్గం. ఆ మార్గంలో నడవడానికి మనం అందరం పిలువబడ్డాం. వంకర టింకర మార్గాలన్నింటినీ వదిలిపెట్టి దేవుని మార్గంలోనికి, ఆ విశాలమైన మార్గాన్ని కాదని, ఇరుకుగా అనిపించిన ఇదే సత్య మార్గమని, ఇదే జీవ మార్గమని, ఇదే దేవుడు ఏర్పాటు చేసిన మార్గమని, ఈ మార్గం ద్వారానే మనం ప్రభు దగ్గరికి వెళ్తామని గ్రహించిన వారమై ఈ మార్గంలో నడవడానికి ఒక తీర్మానం చేస్తాం మనం యేసు ప్రభుని నమ్మినప్పుడు. ఆ మార్గానికి దేవుడు ఆజ్ఞలని ఒక ఏమంటాం కంచె వేశాడు. మనం ఆ ఆజ్ఞలలో నడుస్తూ, ఆ మార్గంలో మనం నడుస్తూ వెళ్ళాలి. దేవుని మార్గము దేవుని ఆజ్ఞలే, అది జీవ మార్గం, అది ప్రభు దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళే మార్గం. కానీ మధ్యలో ఏం